నువ్వనేది నిజమే. కానీ నేననేది అలా కాదు. ఇప్పుడు అమ్మ కూడా ఆ ఏజ్ నుండి వచ్చిందే. తనకు తెలుసు చిన్నప్పటి నుంచి నేను అది చేస్తే బాగుండు, ఇది చేస్తే బాగుండు, అక్కడికెళ్తే బాగుండు, ఇక్కడికెళ్తే బాగుండు అని. కానీ ఎన్నోసార్లు వాళ్ళలో వాళ్ళే వెళ్ళలేని, ఆనందంగా గడపలేని విషయాలను తలుచుకొని కుమిలిపోతున్నారో, అదే బాధని వాళ్ళకు పుట్టిన అమ్మాయికి కూడా కలిగించడం ఎంతవరకు న్యాయం అంటావు? అయినా నువ్వు చెప్పే కరెక్టే రోయ్. కానీ ఇలాంటివి అక్షరాలు రాయడానికి, మాటలు వినడానికి బాగుంటాయి అంతే. అమ్మాయిలు ఒంటరిగా ఎక్కడికి పంపొద్దని అమ్మలు అనుకుంటారు. కానీ చివరికి ఆ ఒంటరితనానికే బానిసలను చేస్తున్నారని పసిగట్టడం మానేశారు. వాళ్ళకి ఉంటుంది, మా అమ్మేంటి ఇలా చేస్తుంది, తను కూడా ఒక ఆడపిల్ల నుంచి వచ్చిందే కదా, నమ్మకం ఉండదా? అందుకేరా నేను ఈ లైన్ ఎంచుకుంది. చూద్దాం ఫైనల్గా ఏమవుద్దాం.